మాదాపూర్ పిఎస్ పై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్న అలాగే 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ అలాగే రైటర్ విక్రమ్ పట్టుబడ్డారు. సిబ్బంది అవినీతిపై 2 రోజులుగా ఏసీబీ నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్ అలాగే రైటర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాదాపూర్ పిఎస్ పై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ అలాగే రైటర్ విక్రమ్ పట్టుబడ్డారు. అలాగే సిబ్బంది అవినీతిపై 2 రోజులుగా ఏసీబీ నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్ అలాగే రైటర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏసీబీ జరుపుతున్నటువంటి సోదాలలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ జరిగినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులు 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ తో పాటు రైటర్ విక్రమ్ ఇద్దరు కూడా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు విషయమై వచ్చినటువంటి బాధితుడి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఇక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో ఏసీబీ సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు రైటర్ ను కూడా ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. రైతు మాదాపూర్ పిఎస్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పట్టుబడినటువంటి ఎస్ఐ అదేవిధంగా ఇద్దరిని కూడా విచారించిన తర్వాత పూర్తిగా కూడా దీనిపైన ఏసీబీ అధికారులు అయితే సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు.